ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చాలని చెప్పేసి ఈరోజు కొత్త బిల్లును తీసుకురావడం జరిగింది. చట్టం అంటేనేమో అందరికీ హక్కులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చట్టాన్ని నీరుగార్చి పథకంగా మార్చడం అంటే రాబోయే రోజుల్లో ఉపాధి హామీని ఎత్తేయడం కోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రపడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఉపాధి హామీలో 20 సంవత్సరాలుగా పేద ప్రజలు కూలీలందరూ కూడా జీవనోపాధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉపాధి హామీ దెబ్బతీసి పేదల నోటికాడి ముద్దను కూడా ఈరోజు లాక్కోవాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదు. పేదలందరికీ ఉపయోగపడే చట్టాన్ని మార్చడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు సిపిఎంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ చట్టాన్ని మార్చి కొత్త పథకంలో ఆల్రెడీ 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తాం, 40% రాష్ట్ర ప్రభుత్వాలే భరించి ఉపాధిని నడపాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. 90% నిధుల్ని కేంద్రం ఇవ్వాలి, 10% నిధుల్ని రాష్ట్రం ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే ఈరోజు రాష్ట్రాల మీద భారాన్ని వేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్రాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 15 రోజుల లోపల పని ఇవ్వకపోతే ఖచ్చితంగా కేంద్రం నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంటే ఈరోజు నిరుద్యోగ వృత్తి నుండి కూడా రాష్ట్రాల మీద నేపం పెట్టి నిరుద్యోగ వృత్తి నుంచి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బయటికి వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నది. అట్లా చూసినప్పుడు ఈరోజు 125 రోజులు పని పెంచుతున్నామని చెప్తా ఉన్నారు. కానీ చట్టంగా ఉంటేనేమో 125 రోజులు సాధించుకోవచ్చు. చట్టం ఉన్నప్పుడు 100 రోజుల పని ఉంటేనే ఈరోజు 50-60 రోజుల పని దొరికింది. ఈ చట్టము పథకంగా మారితే 125 రోజులు అని పేరు చెప్పినా ఈరోజు 25 రోజులు కూడా పని వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని చెప్పేసి లేని ఎడల పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరికలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. పరమ దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వము భారతదేశంలో ఉన్న 40 కోట్ల మంది పేదలు ఉపాధి హామీ కూలీల యొక్క పొట్టబట్టే నూతన చట్టాన్ని ఉపాధి హామీ పథకం గతంలో ఏదైతే చట్టం ఉందో దాని పేరును మార్చేసి ఈ రామ్జీ పేరుతోటి కొత్త చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ దగ్గర ఈ కొత్త చట్టం యొక్క ప్రతులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ చట్టం ఏదో దయాదాక్షిణ్యాల మీద రాలేదు. దేశంలో ఉన్న 40 కోట్ల మంది పేదలు ఉపాధి కూలీలు దేశంలో ఆకలి చావులు ఆత్మహత్యలు ఉండొద్దని చెప్పేసి పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పరమ దుర్మార్గంగా ఈరోజు పార్లమెంటులో ప్రతిపక్షాలు వ్యతిరేకించిన ఈరోజు నాకు మందబలం ఉన్నదనే పేరుతోటి పార్లమెంటు జేపీసీకి పంపించాలని చెప్పినా కూడా ఆ విధంగా పెడచెవిన పెడుతూ ఈరోజు దుర్మార్గంగా ఈ చట్టాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఇది పేదలకు అన్యాయం, ఈరోజు చిన్న రైతులకు అన్యాయం, ఈరోజు ఉపాధి కూలీలకు కూడా తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో ఈ చట్టం ఉంటే మొత్తం కూడా హక్కుగా ఉండేది. కానీ ఈరోజు కేంద్రం యొక్క దయాదాక్షిణ్యాల మీద బతకాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు కేంద్రం గతంలో 90% నిధులు ఈ ఉపాధి హామీ చట్టానికి కేటాయించేది. ఇప్పుడు మొత్తం కూడా కొత్త చట్టం ద్వారా కేంద్రం యొక్క దయాదాక్షిణ్యాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలే దీన్ని మొత్తం కూడా పూర్తి ఖర్చు భరించాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అందులో ఇప్పుడు కొత్తగా యంత్రాలు తీసుకొస్తూ ఉన్నారు, కాంట్రాక్టర్లను తీసుకొస్తూ ఉన్నారు, భూస్వాములకు అప్పగించే పరిస్థితి వస్తూ ఉన్నది. ఈ చట్టం కనుక అమలైతే గ్రామాల్లో మళ్ళీ పెత్తందారులు భూస్వాములు కాంట్రాక్టర్లది మళ్ళీ పెత్తనంగా వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకోసమే పేదలకు అనుకూలమైన చట్టాన్ని మొత్తం కూడా పాత చట్టం ఏదైతే
ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో దాన్ని యథావిధిగా కొనసాగించి పేదల కడుపు నింపాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకోసమే మోడీ కావాలని ఈ పేరును కూడా మహాత్మా గాంధీ పేరును తీసేసి పెద్ద ఎత్తున దేశంలో జాతిపిత దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ పేరును తీసేసి ఈరోజు మనువాద సిద్ధాంతాన్ని జీరాజీ పేరుతో తీసుకొచ్చి పెట్టడం కూడా చాలా దుర్మార్గమైంది. అందుకోసమే దీన్ని ప్రజాస్వామ్యవాదులు దేశంలో కూలీలు పేదలు కార్మిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు పరమ దుర్మార్గంగా లేబర్ చట్టాన్ని మార్చాడు, ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ ఉన్నాడు. గతంలో రైతులు నల్ల చట్టాలను తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పారు. ఆ స్ఫూర్తితోటి దేశంలో ఉన్న రైతులు కూలీలు కార్మిక వర్గం అంతా కూడా ముక్తకట్టంతో కొట్లాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం.